దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోని మాతృమూర్తులందరికీ, తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని జరుపుకుంటున్నాం. మనందరూ స్టేటస్లో హ్యాపీ మదర్స్ డే అని తల్లులతో దిగినటువంటి సెల్ఫీలను, ఫోటోలను పెట్టుకుంటూ సంతోషంగా గడుపుతున్న ఈ దినాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి సమయానుకూలంగా కొంతమంది తల్లులను ఈరోజు మీ మధ్యలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని ప్రేమ తర్వాత తల్లి యొక్క ప్రేమ చాలా శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా పోల్చుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ తల్లి కూడా ఒక్కొక్కసారి ఆ బిడ్డను మర్చిపోతుందేమో కానీ మనల్ని కనినటువంటి, మనల్ని సృజించినటువంటి ఆ గొప్ప దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్ గా ఒక 10 days అవుతుందేమో, ఒక వాడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాడ ప్రమాదానికి గురై లైఫ్ జాకెట్ ఉన్నా కూడా వాళ్ళు చనిపోయారు. అందులో ఒక తల్లి తన కుమారుని పట్టుకునుంది. ఇద్దరు చనిపోయారు. వాళ్ళు వచ్చి రెస్క్యూ టీం వచ్చి తీసుకుని వెళ్తుంటే ఆ తల్లిని ఇలా తిరిగేసినప్పటికీ కుమారుని ఇలా పట్టుకునే ఉంది. అంటే మరణంలో కూడా, ఆ ప్రమాదంలో కూడా బిడ్డను విడవనటువంటి ఆ గొప్ప తల్లి ప్రేమను మనం చేయగలుగుతాం. ప్రపంచం అంతా నెట్లో అన్నిట్లో కూడా బాగా వైరల్ అయిపోయింది. ఆ పిక్ చాలా మంది స్టేటస్ పెట్టుకున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు దాని గురించి మాట్లాడారు. తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమైందో. ఆ బిడ్డను అలాగే ఒడిసిపెట్టుకుంది. ఆ సముద్రంలో పడిపోయి తన ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నేను ఎలా బయటపడాలని ఆలోచన చేయలేదు, కానీ తన బిడ్డను అలాగే పట్టుకొని అలాగే చనిపోయింది ఆ తల్లి, ఆ బిడ్డతో పాటుగా. తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమైందో కదా. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులను వారి బిడ్డలకు నేర్పించిన కొన్ని సందర్భాలు, విషయాలను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. దానికి జిగుటమనను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటయొడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటయొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తను ఒకతను పంపి దానిని తెచ్చి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు
చేయుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలను ఒకడనెను. చాలా ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మోషే పుట్టినటువంటి సమయం మనకి తెలుస్తూ ఉంది. ఏ టైంలో పుట్టాడు మోషే అంటే, అప్పటికే ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ చేస్తూ ఆ పనులకి, వారు పెట్టేటువంటి పనులకి, ఆ భారభరితమైన పనులకి విసిగి వేసారిపోయి ఏడుస్తూ దేవునికి కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి. వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారు ఇశ్రాయేలీయుల చేత ఆ ఐగుప్తీయులు. అయితే కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వందల సంవత్సరాలు అయిపోతే వీళ్ళు ఇశ్రాయేలీయుల ప్రజలు జనాంగం ఎక్కువైపోతూ ఉన్నారు. జనాంగం ఎక్కువైపోతూ ఉంటే ఒకసారి ఆ రాజు గమనించి, ఇదేంట్రా ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు మన దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు, మన ఐగుప్తు దేశంలో మనకంటే కూడా ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కువ కనబడుతున్నారు, కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన సూచన. వాళ్ళు ఎక్కువైపోయారంటే రేపు పొద్దున మన మీద తిరగబడి వారు స్వతంత్రంగా వారి ప్రాంతానికి వారు వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పటి నుండి ఎక్కడెక్కడైతే డెలివరీస్ జరుగుతాయో, ఎవరైతే ప్రెగ్నెంట్లుగా ఉన్నారో, ఎవరైతే కడుపుతో ఉన్నారో వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. వారి డెలివరీ టైంలో మగపిల్లవాడు పుడితే, ఆ డెలివరీ టైంలో మగపిల్లవాడు పుడితే వాడిని ఆ పురుట్లోనే చంపేయాలని చెప్పి ఆ రోజుల్లో మంత్రసానులు, డెలివరీ చేసేవారిని మంత్రసానులు అనేవారు. ఆ మంత్రసానులకి ఆ ఐగుప్తు రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి ఎక్కడ మగపిల్లవాడు పుడితే అక్కడ చంపేయాలి అనేటువంటి ఆజ్ఞ అక్కడ చేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు జన్మించారు అంటే మోషే జన్మించాడు. అక్కడ రాయబడిన మాట 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి. మోషే పుట్టాడంటే ఎలా ఉన్నాడు అంటే చాలా క్యూట్ గా, చాలా అందంగా ఉన్నాడు. మా ఆశ్రయలాగా, ఆశ్రయ్ చాలా కామైపోయాడు పుట్టినరోజు అయిన తర్వాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా క్యూట్ గా అందంగా ఉన్నాడంట. కానీ బయట ఏంటి వార్త? మగ పిల్లవాడు పుడితే చంపేయాలి. 9 నెలలు ఎంతో ఆ వెట్టి చాకరీ చేస్తా ఉన్నా, ఆ భయంకరమైన పనులు చేస్తా ఉన్నా, ఎండవేడిలో పని చేస్తా ఉన్నా, ఆ కష్టపడుతూ ఆ 9 నెలలు ఎంతో ఏ ప్రయాసంతో ఆ పెంచి ఆ డెలివరీ టైంలో ఆ కుమారుని చూసి ఎంతో అందంగా ఉన్నాడని మురిసిపోయేటువంటి క్షణంలో చంపేయాలా ఈ కుమారుణ్ణి? ఇన్ని నెలలు నేను మోసిన ఈ కుమారుని ఎలా చంపేయగలుగుతానని చాలా దాచిపెట్టిందంట. 3 నెలలు దాచిపెట్టిందంట. 3 నెలల తర్వాత ఏమవుతుంది? కొంచెం స్వరం పెద్ద అవుతుంది, గట్టిగా ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళకి వినబడుతుంది, ఎలాగైనా బయటపడిపోతుంది. ఏం చేయాలి అని చెప్పి చేతులారా కన్నబిడ్డను చేతులారా చంపలేనని చెప్పి ఒక పెట్టెలో పెట్టి కీలు కోసి దాన్ని ఆ నదిలో వదిలేయడానికి వెళ్ళిందా, ఆ జమ్ము పెట్టెలో పెట్టి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు తన ప్రణాళిక తన బిడ్డల ఎడల ఏ విధంగా ఉంచుతాడు. ఆ తల్లి ఆ కుమారుడిని జమ్ము పెట్టెలో పెట్టి విడిచిపెట్టేసింది. అయితే ఆ కుమారుడు, ఆ మోషేకి అక్కున్నది మిరియాము, నా తమ్ముడు ఏమైపోతాడో, ఈ కాలంలో వెళ్తూ వెళ్తూ ఎక్కడ మునిగిపోతాడో, ఏం జరుగుతుందో అని ఆ నీటిలో పెట్టి వెళ్తా ఉంటే ఆ నది ఒడ్డున లేకపోతే ఆ కాలం ఒడ్డున నడుచుకుంటూ ఈ మిరియాం వెళ్తా ఉంది, ఎక్కడి వరకు వెళ్తున్నాడని. అయితే ఆ యొక్క నదిలో ఫరో కుమార్తె తన యొక్క పరిగెత్తులతో వచ్చి స్నానం చేస్తుంది. కరెక్ట్ గా ఈ యొక్క పెట్టి వెళ్తూ వెళ్తూ స్నానం చేస్తున్న ఆమె ఎదుట అక్కడ ఆగింది. ఒక గడిలో సైడ్కి చిక్కుపోయింది. ఆగిపోయినప్పటికీ అప్పుడు మోషే ఏడుస్తున్నటువంటి శబ్దం వినపడింది. శబ్దం వినపడితే ఆ పరిగెత్తులకు చెప్పి ఆ జమ్ము పెట్టిన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసినప్పటికీ ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ మోషే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే అని తల్లిదండ్రులు పేరు పెట్టలేదు, అప్పటికి పేరు లేదు ఆయనకి. ఆ పిల్లవాడు అందంగా కనబడతా ఉన్నాడు.
అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాని అందు ఆమెకు కనికరం కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనికరం కలిగి ఇది మా తండ్రి ఆజ్ఞాపించాడు కదా, మగ పిల్లలు పడితే చంపేయమని అందుకుని హెబ్రీ పిల్లల్లో ఎవడో ఒకడీడు అని అనుకుంది. అందంగా ఉన్నామని చూసినప్పుడు చాలా సంతోషించింది. అప్పుడు ఎప్పుడైతే ఇదంతా గమనిస్తున్నటువంటి మిరియాము మోసే అక్కంటుంది, పరుగున ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ బుడ్డపిల్లోడు పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా, మీ పక్షంగా పిల్లలు పెంచడానికి అంటే వెళ్ళు, ఒక మంచి హెబ్రీలో ఒక మంచి దాదిని తీసుకురా అని చెప్పినప్పుడు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? తల్లినే తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో అనడానికి ఇక్కడ ఒక మంచి వచనాన్ని మనం చూద్దాం. చూడండి 8వ వచనంలో, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చును. ఫరో కుమార్తె ఆమెతో అంటుంది, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు, జాగ్రత్తగా వినండి, నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందంటే ఆ విడిచిపెట్టేసి చనిపోతానని విడిచిపెట్టేసిన కుమారుడు మరలా తల్లికి దొరికాడు. తన కుమారుడికే పాలిస్తా ఉంది. అక్కడ అద్భుతం ఏంటంటే ఆమెకు జీతం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక పని చేయక్కర్లేదు, ఈ పిల్లవాడిని బాగా చూసుకో, ఈ పిల్లవాడికి పాలివు, నేను నీకు జీతం ఇస్తాను, ఆ పిల్లవాడిని నా కొరకు పెంచు. అలా పెంచుతూ ఉంది. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడతా ఉన్నాడు, యువరాజుగా పెంచబడతా ఉన్నాడు. అంటే ఫరో అయిపోయిన తర్వాత, ఫరో కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సీట్లోకి వెళ్ళేది ఎవరు అంటే మోషేనే. ఆ నీటిలో నుండి తీసినప్పుడు నువ్వు నీటిలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు మోషే అని పేరు పెట్టి అతనికి పేరు పెట్టింది. ఐగుప్తు సింహాసనం ఆయనదే. నెక్స్ట్ అటువంటి పరిస్థితుల్లో చక్కగా సకల విద్యలు కూడా అభ్యసిస్తా ఉన్నాడు, అన్ని నేర్పిస్తా ఉంది తల్లి. ఒక రోజున ఏమైందంటే 11వ వచనం చూద్దాం. ఆ దినములలో మోసే పెద్దవాడై దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ 11వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు, ఎక్కడ పెంచబడుతున్నాడు? ఐగుప్తు దేశంలో రాజభవనంలో పెంచబడుతూ ఉన్నాడు. కానీ తన జనులు అని ఎవరిని అనుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు, బానిసలుగా పనిచేస్తున్న వారు నా వారు అనుకుంటున్నాడు. కానీ రాజభవనంలో ఉన్న నేను ఐగుప్తీయుని అనుకోవట్లేదు. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఫరో కుమార్తె కొరకు పెంచబడుతూ ఉన్నాడు కదా. ఫరో రాజు, యువరాజుకి కావలసిన సకల విద్యలు అభ్యసిస్తున్నాడు కదా, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాడు కదా. కాబట్టి నేను నెక్స్ట్ ఫరో, ఈ ఐగుప్తు దేశానికి యువరాజుని అని అనుకోవట్లేదు. కానీ నా జనులు అక్కడ ఉన్నారు, వారు భారమైన పని చేస్తా ఉన్నారు. వినండి వినండి వినండి. ఇక్కడ తల్లి ఓడే తొలిబడి, జాగ్రత్తగా వినాలి. తల్లి ఓడే తొలిబడి. ఆ తల్లి ఆ చిన్ననాటి నుండి దేన్నైతే నేర్పిస్తూ ఉంటుందో వాటినే పిల్లవాడు నేర్చుకుంటాడు. అందుకే జ్ఞానైన సొలొమోను అంటాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడం. 22:6 చెప్తూ ఆ కింద ఫుట్ నోట్లో అంటాడు, ముసలివాడైన తర్వాత కూడా తొలగిపోవడం. దేవునికి స్తోత్రం. ఈమె పాలించి పెంచుతా ఉంది, ఐగుప్తు దేశంలో ఉంది, ఫరో కుమారుడుగా పెంచుతా ఉంది. కానీ ఏమని చెప్తుందంటే, ఒరే బాబు మోషే,
నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నావు, కానీ మన దేశం ఐగుప్తు దేశం కాదు. ఫరో ఇంటిలో పెంచబడతా ఉన్నావు, కానీ నువ్వు ఫరో బిడ్డవు కాదు. ఐగుప్తీయుల మధ్యలో ఉన్నావు, కానీ నువ్వు ఐగుప్తీయుడవు కాదు. జీవము గల దేవుని కుమారులైన హెబ్రీయుల కుమారుడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాలు, తల్లి పాలతో పాటు ఆయనకు వానమాలు ఏం నేర్పించిందంటే నువ్వు దేవుని బిడ్డవు. ఈరోజు మనం ఈ లోకంలో మన పిల్లలు తిరుగుతూ ఉంటే మనం ఈ లోకస్తులం కాదు, ఈ లోకం నుండి ప్రత్యేకించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ఎన్నుకున్న వారు, ఈ లోకం నుండి వేరుగా ఉండేవారు అని మన పిల్లలకు మనం నేర్పిస్తున్నామా? టీవీలు చూడలేవండి, సినిమా పాటలు పాడలేవండి, జోకులు వేయలేవండి, ఈ లోకానుసారంగా తిరగలేవండి, ఎంజాయ్ చేయలేవండి, కొన్ని రోజులు ఈ లోకంలో ఆనందించలేవండి అని విడిచిపెట్టేస్తున్నామా? మోషే తల్లి ఎక్కేబేలు ఏం చేస్తా ఉందంటే తన కుమారుణ్ణి అన్య దేశంలో ఉన్న మనం ఈ దేశానికి సంబంధించిన వారం కాదు, మన దేశం వేరే చోట ఉంది, మనకి జీవము గల దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని బాల్య దినములలోనే సృష్టికర్తను జ్ఞాపకం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఏం చూపిస్తా ఉన్నాం మన పిల్లలకి? ప్రియ దేవుని బిడ్డలారా, అతడు పెద్దవాడైన తర్వాత నా జనుల వద్దకు పోయి వారి భారములను చూస్తా ఉన్నాడంట. ఆ బాల్యంలో ఆ తల్లి నేర్పినటువంటి ఆ విషయాలన్నీ వంట పట్టించుకొని ఆయన ఇస్తున్నటువంటి విశ్వాస సహిత స్టేట్మెంట్ ఈరోజు మన భక్త జీవితానికి సవాల్ చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. మోషే పుట్టినప్పుడు ఆ. అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఏమి సంపాదించినా సంపాదించకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, ఒకనొక రోజున మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం కనుక ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యానికి వెళ్తాం. అక్కడ మనకి ఉన్నతమైనటువంటి నివాసాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన కొరకు మనం నష్టాన్ని, కష్టాన్ని, అవమానాలను, నిందలను సహిస్తే, భరిస్తే, శ్రమలు ఓర్చుకుంటే ఆయన మనకి కిరీటాలను ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన మనకి బహుమానాలు ఇవ్వబోతా ఉన్నాడు అనే విషయాన్ని ఆది కాలంలోనే మోషే గారు గ్రహించి ఐగుప్తు సింహాసనము కంటే, ఐగుప్తు ధనము కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనుకునేటువంటి హోదా కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎక్కడ నేర్పించబడింది అంటే తన తల్లి బాల్య దినముల నుండే ఆ కుమారుడికి నేర్పించింది. ప్రియమైన తల్లారా, మొక్కై వంగనిది పురాణై వంగునా అనే సామెత. చిన్నప్పుడే ఆ పిల్లలకు నేర్పించవలసిన విద్యాబుద్ధులు కావచ్చు, ఆత్మీయ పద్ధతులు కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యము కావచ్చు, దేవుని మందిరానికి తీసుకొని వచ్చే విధానం కావచ్చు. ఇప్పుడేం నేర్చుకుంటారులే, ఆడుకునే వయసు, ఇప్పుడే నేర్చుకుంటారులే, తిరిగే వయసు, అని ఎంజాయ్ చేసే వయసు అని వారిని విడిచిపెట్టేస్తే
రేపొద్దున వారే నీకు మేకులుగా, వారే నీ మెడకి ఉడతాడుగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఏ తల్లిదండ్రులు అయితే బాల్య దినములనంటే ఆ పిల్లలను భయభక్తుల్లో పెంచలేదు, వారు ఆ పిల్లలు లోకంలో పడిపోయి లోకానుసారంగా తిరుగుతూ తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, నా కుమార్తె నా మాట వినట్లేదండి, నా కుమారుడు నా మాట వినట్లేదు, నేను ఎంత చెప్పినా కూడా వారిష్టమే, అదేం చేయాలనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో అదే కావాలి, అదే చేయాలని చెప్తే మా మాట ఎంత మాత్రము వినట్లేదండి. కారణం ఏంటంటే బాల్య దినముల నుండి నీవు వారిని దేవుని భయములో పెంచకపోవడం. మోషే తల్లి ఎక్కబేతో చిన్ననాటి నుండి మోషేని దేవుని యొక్క క్రమములో పెంచింది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే దాను మొదలుకొని ఎక్కడి వరకు అంట బెయేర్షెబా వరకు కూడా ఇశ్రాయేలీలు అందరూ తెలుసుకున్నారు ఏంటంటే సమూయేలు యెహోవా ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఎలాగే ఈ ప్రవక్త అయ్యాడు? ఏలి యాజకుడు తర్వాత ఏలి పిల్లలు ఉన్నారు కదా, హోఫ్నీ ఫినెహాసు అనేవారు. ఆ పాస్టర్ గారి తర్వాత ఆ పాస్టర్ గారి పిల్లలు అవ్వాలి కదా అనుకుంటే అక్కడ ఆ హోఫ్నీ ఫినెహాస్ అనేవారు లోకానుసారంగా పాపం చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థించి కనిపెట్టి బహుమానంగా పొందిన అన్న తన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పెంచింది, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఇచ్చేసింది. దైవజనుడు వెనకాల ఉండు, నువ్వు కష్టమైన నష్టమైన రాత్రైనా పగలైనా ఇంకా ఇదే తింటున్నా లేకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పి ఆ సమూయేలుని ఏలి దగ్గర దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒకసారి వచ్చి చక్కగా ఏఫోదు వస్త్రాలు బట్టలు తీసుకుని వచ్చి తొడిగించి కలిసి మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా దేవుని సన్నిధికి అప్పగించబడి దేవుని సన్నిధిలో పెరగబడుతున్నటువంటి సమూయేలు తనకంటే సీనియర్లైన పాస్టర్ గారు దైవజనుడి యొక్క కుమారులైనటువంటి హోఫ్నీ ఫినెహాసుల కంటే కూడా దేవుని స్వరాన్ని వినేవాడిగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఎదిగాడు అంటే దేవుని స్వరం ఏలికి వినపడలేదు కానీ సమూయేలుకి వినపడింది. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎంత గొప్ప ఆధిక్యత ఎలా దొరికింది అంటే ఆ తల్లి తన కుమారుణ్ణి దేవుని పరిచర్యకి ఇచ్చింది, దేవుని సన్నిధికి అప్పగించింది, దేవుని సన్నిధిలో ఏ పరిచర్య ఉన్నా చేయడానికి సమర్పించింది. ఆ కుమారుడు దీవించబడి కేవలం ఆ కుటుంబానికి కాదు, ఇశ్రాయేలీయులందరికీ కూడా ఒక రాజులాగా, ఒక న్యాయాధిపతిలాగా, ఒక ప్రవక్తలాగా ఆయన వాడబడ్డాడు. దాను అంటే ఇశ్రాయేలీయుల రాజ్యము ఈ చివరి నుండి, బెయేర్షెబా అంటే ఈ చివరి వరకు, ఆ మొత్తం ఇశ్రాయేలు ప్రజల రాజ్యమంతా కూడా యెహోవా ప్రవక్త సమూయేలు అని అందరూ తెలుసుకున్నారు. కారణం ఏంటంటే అతడు దేవుని కార్యాలు, దేవుని స్వరాన్ని వింటూ దేవుని కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఆ హన్న ఏదైతే వాగ్దానం చేసుకుందో, ఏదైతే మొక్కుబడి చేసుకుందో, దేవుని పరిచర్యకి చేస్తానని దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందో, అందువలన ఆ కుమారుడు చరిత్రలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, కీర్తనాకారుడు కూడా దీని గురించి రాస్తాడు. 99వ కీర్తన 6వ వచనం. ఆయన
యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. యాజకులు అంటే ఆ యొక్క యాజకత్వం చేసేటువంటి వంశం చాలా వంశం ఉంది, కానీ ఆ లేవి వంశంలో ఉన్న వారందరి పేరు రాయలేదు. కేవలం మోషే అహరోనులు అని చెప్పాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థించే వారిలో మొట్టమొదటి పేరు ఎవరిది అంటే సమూయేలుది. సమూయేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, అమ్మ వినండి, సమూయేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టు అని చెప్పిన గొప్ప ప్రవక్త సమూయేలు. దేవునికి స్తోత్రం. నేను నీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టు అవుతాను నేను. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? గుర్తొస్తే ప్రార్థన చేస్తాం, బాధ వస్తే ప్రార్థన చేస్తాం, కష్టం వస్తే ప్రార్థన చేస్తాం, లేకపోతే ఇలా ఆదివారం వస్తే ప్రార్థన చేస్తాం. కానీ సమూయేలు గురించి చెప్తున్నాడు, నా నామమును బట్టి ప్రార్థన చేయ వాళ్ళలో సమూయేలు ఉన్నాడు. అతడు ప్రార్థించకపోతే నేను పాపం చేసిన అవుతానని చెప్పి నిత్యము కూడా ప్రార్థించిన గొప్ప ప్రవక్త సమూయేలు. అన్న తల్లి ద్వారా చక్కటి కుమారుడు సమూయేలు బయటకు వచ్చాడు. దేవుని పిల్లలు, మన పిల్లల్ని దేవుని సన్నిధికి పంపడానికి, దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి, దేవుని సన్నిధిలో వాడబడడానికి స్కూల్స్ మాన్పించేసి కాలేజీస్ మాన్పించేసి అని చెప్పడం, మిగతా టైంలో దేవుని సన్నిధిలో ఎదగడానికి వారిని మనం పంపించాలి. దేవుని పరిచర్యలో వాడబడడానికి వారికి నేర్పించాలి. ప్రియ దేవుని పిల్లలు, అప్పుడు మన కుటుంబానికి కాదు, సమాజానికి, సంఘానికి కూడా దేవునికరంగా బిడ్డలు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా 2 తిమోతిలోనికి వెళ్దాం. 2 తిమోతి 1 అధ్యాయము 3 నుండి 5 వచనాలు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యురేకోలోను వసించెను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. ఇక్కడ ఇంకొక తల్లి కనబడతా ఉంది. ఎవరంటే ఆమె పేరు యునీకే. యునీకే అనేటువంటి తల్లి. యునీకే అంటే మనకి పెద్దగా పరిచయం లేనట్టుగానే ఉంటాం, ఎందుకంటే ఆమె గురించి ప్రస్తావించడం ఎక్కువగా. ఆమె కుమారుడి పేరు చెప్తే అప్పుడు ఆమె తల్లి ఈమె అని అనుకుంటే, ఎవరంటే తిమోతి యొక్క తల్లి యునీకే. యవనస్తుడైనటువంటి యవన దైవజనుడైనటువంటి తిమోతి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఒక మంచి మాట పౌలు గారు చెప్తారు. 16వ అధ్యాయం 1-2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన మంచి పేరు, యవ్వన దైవజనుడు. ఆయన ఈ పౌలు గారి యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో, 2వ సువార్త దండయాత్రలో ఆయన ద్వారా రక్షించబడినటువంటి ఒక యవనస్తుడు. పౌలు గారి యొక్క శిష్యుడు, ఆత్మీయ కుమారుడు ఈ తిమోతి. ఆ తిమోతికి ఇచ్చినటువంటి పరిచయం అంతటినీ కూడా చాలా చక్కగా నడిపిస్తూ ఉండేవాడు. అందుకే తిమోతికి 3 పత్రికలు రాశాడు. అందులో
2 తిమోతి పేరు మీద, 3 తీతు పేరు మీద రాసి అది కూడా తిమోతి ఉన్నటువంటి సంఘానికి పంపిస్తాడు. ఆ తిమోతి చేస్తున్నటువంటి పరిచర్య అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరగడానికి గల కారణం ఏంటి? ఆయన ఎంత గొప్పగా విశ్వాసంలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ తిమోతి యొక్క తల్లి యునీకే మంచి విశ్వాసురాలంట. తల్లిదండ్రులముగా, ముఖ్యంగా ఈ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులముగా మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము ఎవరు నేర్చుకుంటారు అంటే మన పిల్లలు నేర్చుకుంటారు. పాస్టర్ గారు ఇక్కడ చెప్పేది ఒక అరగంట సేపు అలా కూర్చొని ఒక 45 నిమిషాలు చెప్పు ఏదో చెప్తున్నాడు, అప్పుడప్పుడు గట్టిగా అరుస్తున్నాడు అన్నట్టుగా చూస్తారు. ఒకసారి చెవిని పెడతారు, విడిచిపెట్టేస్తారు. కానీ రోజంతా ప్రతిరోజు చూసేది ఎవరిని అంటే నిన్నే చూస్తారు. నా తల్లి ఏం మాట్లాడుతూ ఉంది, నా తల్లి ఎలా ప్రార్థన చేస్తుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, నా తల్లి ఎప్పుడు బైబిల్ చదువుతా ఉంది, ఎప్పుడైనా మోకరిస్తూ ఉందా, దేవుని గురించి మాటలు మాట్లాడుతూ ఉందా, లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉందా అని ఎవరు గ్రహిస్తారు అంటే మన పిల్లలు గ్రహిస్తారు. పౌలు అంటున్నాడు, మీ అమ్మలో ఉన్నటువంటి విశ్వాసం మీ అమ్మమ్మలో ఉండేది. మీ అమ్మమ్మ లోయ గారు కూడా మంచి భక్తురాలు. ఆమెలో నుండి ఆ కుమార్తె అని యునేకులో కూడా విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసము నువ్వు కూడా ఇప్పుడు కలిగి ఉన్నావు. అందరు బట్టి దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే తరము వెంబడి తరం ఏమొస్తుంది అంటే దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భయభక్తులు ఒకరి తర్వాత వారు అనుభవిస్తూ ఆచరిస్తూ ఆ విశ్వాసంలో బలపడుతూ ఎదుగుతూ ఉన్నారు. మన సంగతి ఏంటి? మన పిల్లలు, మనలో ఉన్న ప్రార్థనా జీవితం మన పిల్లలు నేర్చుకుంటున్నారా? మనలో ఉన్న విశ్వాసం మన పిల్లలు నేర్చుకుంటున్నారా? మనలో ఉన్నటువంటి దైవిక భక్తి మన పిల్లలు నేర్చుకునే విధంగా ఉందా? యునీకే అంటే ఎవరికి తెలియదు, కానీ తిమోతి తల్లి అంటే తిమోతి అని అర్థమవుతుంది. మంచి సాక్ష్యం కలిగినటువంటి యవ్వన దైవజనుడు తిమోతి, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మంచి దైవజనుడు తిమోతి. ప్రభునందు ప్రియమైన తల్లులారా, మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన జీవన విధానం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం వారి మీద ప్రభావాన్ని చూపిస్తా ఉంటుంది. ఒకసారి స్కూల్ నుంచి ఒక బాబు సడన్ గా ఇంటికి వస్తాడంట మధ్యాహ్నం నుంచి. జాగ్రత్తగా వినండి ముగిస్తాను. స్కూల్ నుంచి సాయంత్రం రావాలి 3:30 తర్వాత. మధ్యాహ్నం 2 గంటలకే వచ్చేసాడు బాబు ఇంటికి. హడావుడిగా వచ్చి మమ్మీ అని అరిచి, ఏంటి బాబు అప్పుడే వచ్చేసాడన్నా, ఇంకా 3:30 అవ్వలేదు కదా అంటే, మా మేడం వెళ్ళిపోయి నీకు లెటర్ ఇమ్మన్నారని చెప్పి ఒక లెటర్ తీసి వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ లెటర్లో ఏముందంటే, అమ్మా మీ కుమారుడి యొక్క అల్లరి అంతా ఇంత కాదు, మీ కుమారుడిని ఆఫ్ చేయడం టీచర్స్ వల్ల అవ్వట్లేదు. 1 నెల చూసాం, 2 నెలలు చూసాం, వాడితో పాటు ఇంకా 10 మందిని అల్లరి చేసేలాగా తయారైపోతున్నాడు. కానీ ఏ ఒక్క టీచర్ కూడా బాబోయ్ ఆ పిల్లోడు క్లాస్లో ఉంటే నేను లెసన్ చెప్పలేను, దయచేసి ఆ పిల్లవాడిని వేరే క్లాసులో పెట్టి లేకపోతే సెపరేట్గా ఆ పిల్లవాడికి బోధించండి అని చెప్పి ఆ క్లాస్కి వెళ్ళే టీచర్స్ అందరూ కూడా నాకు దండం పెట్టేస్తున్నారు. మీ అబ్బాయి ఒక్కడి కోసం మిగతా 50 మంది విద్యార్థుల జీవితాన్ని నేను పాడు చేయలేను, కాబట్టి వేరే ఏదైనా స్కూల్లో వేసుకోనండి, లేకపోతే ఏదైనా చేసుకోండి, ఇంకా రేపటి నుంచి మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించకండి అని చెప్పి ఆ లెటర్లో రాశారు. వాడు బాగా చిన్నవాడు, ప్రైమరీ స్కూల్, ఏం తెలీదు, లెటర్ చదివేంత ఆ వయసు కూడా అంత స్టడీ కూడా లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మామూలుగా యథావిధిగా లేచిపోయాడు. స్నానం చేసేసుకుని యూనిఫామ్ వేసుకుంటుంటే
మమ్మీ అనేది వద్దులేరా నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పింది. ఏమైంది అంటే నీ జ్ఞానం అంత జ్ఞానం ఆ స్కూల్లో ఎవరికి లేదంటారు బాబు. ఆ టీచర్లకు కూడా నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆ టీచర్లు అంతగా చదువుకోలేదంట. అరే డాడీ, నేను మీ టీచర్ల కంటే బాగా చదువుకున్నాను కాబట్టి రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు కానీ నా దగ్గరే నేర్చుకుంటావా అని చెప్పిందంట. సరే మమ్మీ, ఇంటి దగ్గరే కదా, నీ దగ్గర నేర్చుకుంటానని చెప్పాడు. అలాగా ఆ తల్లి ఆ కుమారుణ్ణి ఇంటి దగ్గరే ఉండి విద్యా బుద్ధులు నేర్పించిందంట. కొన్ని సంవత్సరాలు అయిపోయాయి, పెద్దవాడయ్యాడు, పెళ్ళి అయిపోయింది, మంచి స్థితిలో స్థిరపడిపోయాడు. వాళ్ళ అమ్మగారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి చనిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఆ డస్క్ క్లీన్ చేస్తున్నప్పుడు ఒక లెటర్ కనిపించిందంట. ఏంటా లెటర్ అంటే బాగా గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు నా స్కూల్లో మేడం ఇచ్చినటువంటి లెటర్ ఇదని చెప్పి అది గుర్తుపెట్టుకుని అది అక్కడ ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసి చదివితే అక్కడ ఉంది, మీ కుమారుడు అసలు ఎవరు మాట్లాడండి, ఎందుకు పనికిరాడు, ఎంత అల్లరి చేస్తారంటే ఇటువంటి వాడు బాగుపడ్డు జీవితంలో. టీచర్లు అందరూ కూడా నమస్కారం దండం పెట్టేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, కాబట్టి మా స్కూల్కి రావద్దు మీ అబ్బాయి అనే మాటలు ఆ లెటర్లో చదివి ఏడుస్తూ ఉంటుందంట. తెల్లలా చెప్పిందా కుమారుడికి? ఆ లోకంలో టీచర్, స్కూల్ టీచర్లు అన్నారు, మీ వాడు ఎందుకు పనికిరాడు, మీ వాడికి ఏం జ్ఞానం లేదు, చెప్పింది చెప్పడం, చదవడం అల్లరే అని ఎవరైనా అనొచ్చు. కానీ ఆ తల్లి ప్రార్థిస్తూ ఆ కుమారుని ఎంత మంచిగా పెంచిందంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా ఈ లైట్స్ అన్ని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, దేవునికి స్తోత్రం. ఎంత ప్రయోజకుడయ్యాడు అంటే దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకానికి వెలిగినవ్వగలిగాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాడని చెప్పారు టీచర్స్, కానీ ఆ తల్లి ఆ కుమారుడి యొక్క బలహీనతను ఎత్తుపట్టి చూపించట్లేదు, ఆ కుమారుడి యొక్క అల్లాడిని చూడలేదు. నా కుమారుని ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలి. అవును, మీ పిల్లలు అలాగే చేస్తూ ఉండొచ్చు, మాట వెనకపోతూ ఉండొచ్చు, వారికి ఏమి జ్ఞాపకం రాకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలంటే వారిని పాజిటివ్ గా మాట్లాడుతూ నువ్వు చేయగలవు, యు కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవని వారు పాజిటివ్ వేవ్లో వారిని పెంచినప్పుడు వారు ఏదైనా చేయగల సమర్థులు అవుతారు. ఎందుకంటే ఏదైనా చేయగల దేవుడు మనకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఒక తల్లిగా, కుటుంబ యజమానులుగా నువ్వెందుకు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని అంటే అదే మాటతో వారు అలాగే కృషించిపోతారు. దేవుడు వారిని మనము బలపరిచే వారు ఉన్నారు. అలా బలపరచాలి అంటే ఈ ఎక్కబేదు వలె, హన్నా వలె, యునీకే వలె మన పిల్లల్ని పెంచినప్పుడు వారు శ్రేష్టమైన విధానంలో పెరుగుతారు. అలా పెరగాలి, అలా పెంచాలి అంటే మనం ఏం చేయాలంటే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఆ మాటలు ముగింపులోకి తీసుకొస్తూ ప్రభునందు ప్రియమైన తల్లులారా, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా స్త్రీలైన తల్లులైన మీ చేతుల్లోనే ఉంది. విలాప వాక్యాలు 2వ అధ్యాయం, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యాలు 8 తర్వాత ఉంటుంది, చదువుతున్నా చూడండి. 2:18. ఎక్కడ అంటున్నాడు చూడండి, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. రేయి మొదటి జామున పెందల కడలే లేచి, ప్రియమైన తల్లులారా, ప్రభు గారికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం, ఇర్మియా విలపిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నదీ ప్రవాహం వలె మీ కన్నీరు పారనిమ్ము. మీ పిల్లల కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మీ పిల్లల చదువుల కొరకు మనం ఏం చేయాలంటే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎవరు బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇలాంటి మాట్లాడట్లేదు, అలా మాట్లాడట్లేదు, వాళ్ళకి వేలకి చెప్పుకొని వాళ్ళ ఎదుట కన్నీరు కాల్చడం కాదు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా నీ దేవుని సన్నిధిలో నీ కన్నీరు కుమ్మరిస్తూ, ప్రభువా నా బిడ్డల జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి భవిష్యత్తుని మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి స్టడీస్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి ఉద్యోగాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి వివాహాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా దయచేసి నీవే నా బిడ్డల పక్షంగా ఉంది, నా బిడ్డలకు మంచి దారిని చూపించండి, మంచి భవిష్యత్తునివ్వండి అని ప్రభువునందు ప్రియమైన తల్లులారా, బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ఎక్కేలేదు మోషే కొరకు ప్రార్థిస్తూ ఉండేది, అన్న సమూయేలు కొరకు ప్రార్థిస్తూ ఉండేది, యూనికే ఆ తిమోతి కొరకు ప్రార్థిస్తూ ఉండేది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియమైన తల్లులారా, నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ఎన్ని దినాలైంది, నీ బిడ్డల కొరకు అంగలార్చి ఎన్ని దినాలైంది, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు విలపించి ఎన్ని దినాలైంది. మన బిడ్డలకు కావలసిన వస్త్రాలు ఇస్తున్నాం, మన బిడ్డలకు కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాం, మన బిడ్డలకు కావలసిన మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ ఇస్తున్నాం, మంచి స్టడీస్ ఇస్తున్నాం. దాంతోపాటు వారికి దైవత్వాన్ని మనం పరిచయం చేయాలి, ప్రార్థనా జీవితాన్ని పరిచయం చేయాలి, దేవుని సన్నిధిని పరిచయం చేయాలి, భక్తిని పరిచయం చేయాలి. దేవుని అందులో భయభక్తుల్ని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని వారికి మనం ఇవ్వగలిగితే వారు ప్రార్థించే అనుభవంలోనికి, వాక్యం చదివే అనుభవంలోనికి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి అనుభవంలోనికి వారు నడిపించబడినప్పుడు తర్వాత దేవుడే వారిని మంచి స్థితిలోకి తీసుకువెళ్తాడు, దేవుడే వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఇవ్వవలసింది మన బిడ్డలకు దేవుని సన్నిధి, దేవుని అందరి భయభక్తులు, దేవుని అందరి విశ్వాసము, ప్రార్థన జీవితము మన బిడ్డలకు మనము నేర్పించే వారమై ఉండాలని దేవుని బిడ్డలారా. కనుక మనం అటువంటి భయభక్తులు కలిగి, మనం అటువంటి విశ్వాస జీవితం కలిగి, మనం అటువంటి ప్రార్థన జీవితం కలిగి మన పిల్లలకు వాటిని నేర్పించుదాం. తద్వారా బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో కుర్చీని ఆశించకుండా, ఐగుప్తు ధనాన్ని ఆశించకుండా దేవుని ప్రజల కొరకు ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదిగిన మోషే వలె మన బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. సమూయేలు వలె ప్రఖ్యాతిగాంచిన దేవుని బిడ్డలుగా పేరు మన బిడ్డలు పొందుదురుగాక. యవనస్తుడైన తిమోతి వలె మంచి పేరును మన బిడ్డలు సంపాదించుకుందురుగాక. ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క భయములో మన బిడ్డలను పెంచుతాం. అక్కడ ప్రారంభ వచనాన్ని ఒకసారి చూసుకొని ముగించుకుందాం. ప్రారంభంలో ఏ వాక్యాన్ని చదివామో ఒకసారి 49 యెషయా గ్రంథం 15వ వచనం. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మరుచునా అంటే
ఒక పిల్లవాడు ఆడుకుంటూ వాటర్ టబ్ బకెట్లోకి వెళ్ళి ఆడుకుంటూ తలకిందుగా అందులో పడి చనిపోయాడు. ఏమైంది, కారణం ఏంటి అంటే ఆ తల్లి ఇంట్లో సీరియల్ చూసుకుంటుందంట. ఈ పిల్లవాడు ఆడుకుంటూ వచ్చి ఏం చేశాడు, ఆ వాటర్ బకెట్ లో ఎలా చేసేది ఇలా చూసి తలకిందుగా అందులో పడిపోయాడు, కొట్టుకున్నాడు. కొంతసేపు ప్రాణం పోయింది. ఆ తల్లి వచ్చి చూసుకునేసరికి ఆ తల్లి మర్చిపోయింది సీరియల్లో పడి. వైరల్ వీడియోస్ లో మనం చూస్తాం, ఫోన్ మాట్లాడుకుంటూ ఫ్రిడ్జ్ లో వస్తువులు తీసి పిల్లలు అందులో పెట్టేసింది ఒక తల్లి. ఫ్రిడ్జ్ లో వస్తువులు తీసిన వస్తువులు కిచెన్ లో పెట్టింది. సంకలో పిల్లలు తీసుకుని ఆ ఫోన్ మాట్లాడుతూ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ తొలిపేసింది. కొంతసేపు తీసేసరికి బొమ్మలా కింద పడిపోయాడు. తల్లి మనసునా అంటే మర్చిపోతుంది. ఈ లోకానుసారమైన కొన్ని విషయాలను బట్టి బిడ్డల భవిష్యత్తును గురించి మర్చిపోతుంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ తల్లైన మర్చిపోతుంది. కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను రాసుకోలే. స్కెచ్ తో రాసుకుంటే, పర్మనెంట్ మార్కర్తో రాసుకుంటే ఒక నెల రోజుల్లో జరిగిపోతుందేమో. గోరింటాలతో పెట్టుకుంటే ఒక వారం రోజుల్లో పోతుందేమో. కానీ ఆయన చెక్కుకున్నాడు. ఎప్పటికీ ఆయన చేతుల్లో నుండి మనం జారిపోం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నీవు నా చేతుల్లో ఉన్నావు, ఎవ్వడు కూడా నిన్ను అపహరింపలేడు. దేవునికి స్తోత్రం. అపహరింపని, దోచుకోలేని శ్రేష్టమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుకున్నాడు గనుక మనం భయపడక ఆయన చేతుల్లో ఉన్నామని ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.